ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ని ఈరోజు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ నమస్కారం. అలాగే ఈ సాయం సంధ్యవేళ వాన పడుతున్నా ముఖ్యమంత్రి గారిని చూడాలి, ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలు వినాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా 2023 డిసెంబర్ 7 ప్రజాపాలన మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నాకు తెలిసి గతంలో అటు ఫ్యూచర్ సిటీ కోసం కానీ, గతంలో ఇక్కడ గౌడనల కోసం రక్షక్ పిట్ల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలకు 2.5 సంవత్సరాల సమయంలోనే 119 నియోజకవర్గాలుంటే ఈ ఒక్క నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలకైనటువంటి హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారి పనితనం గురించి మీరు ఆలోచించాలి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ రోజు ప్రజలకు అవసరమైనటువంటి ఆలోచన చేయలే. ఈ రోజు ఇక్కడ కడుతున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, పక్కన శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలలో లేవు. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలతో పాటు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతన్నలందరికీ చెప్తున్నా, మీకు తెలుసు 10 సంవత్సరాల మిగులు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకొని ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మనకు ఎంత అప్పుందో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేసి, ఎంతో మంది అన్నారు అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని. ఇవాళ ఇక్కడ 239 ఎకరాలల్లా 2400 కోట్ల పై చిలుకుతోటి రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు ఉత్పత్తిని అమ్ముకునే విధంగా చేయాలన్న ఆలోచన ఎవరికొచ్చింది? 10 సంవత్సరాలు ఎందుకు రాలే? నీళ్లు నిధులు నియామకాల నినాదంతో జబ్బలు జరుపుకొని 10 ఏళ్లు రూలింగ్ లో ఉన్నారు కదా. ఏ రోజన్నా ప్రగతి భవన్ దాటి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిండా కేసీఆర్? చేయలే. కానీ ప్రతి సమస్యను అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరం 66 లక్షల ఎకరాలలో సాగు చేసి వరి వండితే ప్రతి గింజ కొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఒక పక్కన బీజేపీ వాళ్ళు మనకు సహకరించకుండా, మన ఒడ్లు కొంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేయకుండా నిందలేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన వ్యవసాయ డిక్లరేషన్ అని పెట్టి కేటీఆర్ ఊరూరు తిరుగుతుండు. ఇప్పుడే మల్రెడ్డి రంగానే చెప్పిండు, అరే కేటీఆర్ 10 సంవత్సరాలలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ 170 ఎకరాలలో కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో నువ్వు గుంత కూడా నవ్వకపోతుంది. నీ సొంత దోస్తు ఎవరో ఆయన లాభం కోసం నెలకు 80 లక్షల రూపాయల రెంట్ ఇచ్చి నువ్వు నీ దోస్తు కోసం పనిచేసినావు, కానీ రైతుల కోసం పనిచేయలే. నేను ఒక్కటే చెప్తున్న, సమయం లేదు, చాలా విషయాలనే చెప్పాలంటే. ఈ ప్రజాపాలన ప్రజల కోసం వచ్చింది. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాలి. మీరు నమ్మి 2.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఇంకా 2.5 ఏళ్ళ అధికారమే కాదు, ముఖ్యమంత్రి గారు మీ మనసును గెలుచుకొని 2034 దాకా ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునే విధంగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఎందుకు ఇచ్చింది? నీళ్లు నిధులు నియామకాల కోసమే ఇచ్చింది. కానీ 10 సంవత్సరాలు కేవలం కమిషన్ల కోసం, కలెక్షన్ల కోసమే అధికారంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని మీరందరూ ఫామ్ హౌస్ కి తరిమి కొట్టిరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. మీ అందరూ ఆశీర్వదించాలి. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని పిట్ట కథలు చెప్పినా నమ్మకండి. మాకు పట్టుదల ఉంది, మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, మా మంత్రులకు ప్రతిరోజు పనిచేయాలన్న ఉద్దేశం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మంత్రి సెలవు తీసుకున్న దాఖలాలు లేవు 2.5 సంవత్సరాల. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్, ఒక ప్రెస్ మ్యాగజైన్ కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఈ సాయంత్రం కూడా ఇక్కడ ఉన్నాడు. నిన్న మొన్న మహబూబ్ నగర్ ఉన్నాడు. దక్షిణ తెలంగాణలో
రైతులకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డల కోసం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పోయారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు 24 గంటలు 365 రోజులు పనిచేయాలనుకుంటుండు, మంత్రులు పనిచేయాలనుకుంటున్నారు, మేమందరం చేయాలనుకుంటున్నాం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఎవరి మాట వినొద్దని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఇంకా మిగిలిపోయిన ఎన్నో మన అవసరాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాకే సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయం శ్రీకారం చుట్టారు. మినిస్టర్ గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న రేవంత్ అన్న గారికి, సభా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధరబాబు గారికి, అదే రకంగా అనుభవజ్ఞులు సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ ని అత్యంత అధునాతన అంగులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని 39 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్ని 12 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో మార్చాలని, అత్యంత అధునాతనమైన సౌకర్యాలు, వయోవృద్ధులు వచ్చినా, చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ కు వచ్చినా, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన కార్పొరేట్ స్థాయిలోని సబ్ రిజిస్టార్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఈనాడు ఇది 5వది. ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా దీన్ని ఎంఎస్ఎం ఏదైతే కార్పొరేషన్ సంస్థ ఉందో వారి ఆధ్వర్యంతో, వారి సహకారంతో 20,000 చదరపు అడుగులు, సుమారు 20 కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో ఈ ఇంటిగ్రేటెడ్ స్టాంపు ఆఫీసులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారికి ఆ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే 9 నెలల లోపే 4 ఎకరాల్లో అద్భుతమైన ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ ని మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో ఓపెన్ చేయించుకోవడం జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రోయుక్తంగా ఏవైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవీ ₹1 పెంచకుండా కార్డు వాల్యూని మార్కెట్ లో ఉన్నదాని ప్రకారం తగ్గించుకొని కొద్దిగా మార్కెట్ కార్డు వాల్యూని పెంచడం జరిగింది. దీనివల్ల ఏవైతే ప్రతిపక్షాలు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయో, రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవడానికి చేస్తున్నారని వారి ఆరోపణల పచ్చి అబద్ధం. వారు అధికారంలో ఉన్ననాడు ఆనాడు 6% స్టాంపు డ్యూటీ ఉంటే వారు పెంచింది 7.5% వారు పెంచారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, సహచర మంత్రులందరూ కానీ ప్రజల మీద ఎక్కడా భారం పడద్దు, స్టాంపు డ్యూటీని 1.1% కూడా పెంచొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సామాన్య రైతుల మీద, పేదవాళ్ల మీద ఈ భారం పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సూచనలతో ₹1 కూడా అదనంగా స్టాంపు డ్యూటీని పెంచకుండా, పర్సంటేజ్ ని పెంచకుండా మార్కెట్ వాల్యూని కరెక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి